హాయ్ వ్యూవర్స్, యాంకర్ సుమ కొడుకు హీరో. యూత్ఫుల్ అండ్ బోల్డ్ కంటెంట్. తెలుగు సినిమా పెద్దలంతా ప్రమోషన్స్. సో సినిమాకి కావాల్సిన బజ్ వచ్చింది. ఈ రోజే రిలీజ్ అయిన బబుల్ గమ్ మూవీ ఎలా ఉందో చూద్దాం. ఒక పెద్ద డీజే అవ్వాలని ట్రై చేసే హీరో, రిలేషన్స్ అంటే నమ్మకం లేని హీరోయిన్, వీరిద్దరి మధ్య లవ్, చిన్న చిన్న మనస్పర్ధలు. దాంతో హీరోయిన్ హీరోని ఘోరంగా అవమానించి తన ఇజ్జత్ తీస్తుంది. ఆ అవమానంతో హీరో ఏం చేశాడు, ఎలా ఎదిగాడు, రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు, చివరికి ఇద్దరు కలిశారా లేదా అనేది మిగిలిన కథ. ఒక మామూలు లవ్ స్టోరీని హీరోకి ఇజ్జత్ అనే సమస్య పెట్టి కొత్తగా తీయడానికి ట్రై చేశాడు డైరెక్టర్. ఇజ్జత్ ఉండాలి, జీవితంలో ఎదగాలి అనే కాన్సెప్ట్ తో స్క్రిప్ట్ రాసుకుని దాన్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్లిపోయి జనాల్ని కన్ఫ్యూజ్ చేశాడు. ఫస్ట్ హాఫ్ హీరో క్యారెక్టరైజేషన్, హీరో ఫాదర్ తో ఫన్నీ సీన్స్, ఫ్రెండ్స్ తో కామెడీ, హీరోయిన్ హీరోల లవ్ స్టోరీతో ఓకే అనిపిస్తుంది. ఇంటర్వెల్ దగ్గర హీరోకి జరిగిన అవమానంతో కథలో స్పీడ్ పెరిగి నెక్స్ట్ ఏమవుతుంది అనే ఉత్కంఠ కలుగుతుంది. దానికి తగ్గట్టే సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయినా రాను రాను కథనం ఎటుపోతుందో, డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియక ఆడియన్స్ తలలు పట్టుకుంటారు. క్లైమాక్స్ కి వచ్చేసరికి ఇంకా చప్పగా సాగి సరైన ముగింపు ఇవ్వకుండానే కథని ముగిస్తారు. అయితే ఇదే కొంతమందికి వెరైటీ అనిపించొచ్చు. బోల్డ్ గా ఉండటం, యూత్ఫుల్ కంటెంట్ అవ్వటం, బూతులు, లస్ట్ అండ్ లవ్ ట్రాక్ లాంటివి టార్గెట్ ఆడియన్స్ కి ఎక్కచ్చు. ఈ విషయంలో డైరెక్టర్ క్లారిటీగానే ఉన్నాడు, పాస్ అయ్యాడు. అయితే మిగిలిన వాళ్ళు ఈ మూవీని లైట్ తీసుకోవచ్చు. సాంగ్స్ లో జిలేబీ అనే పాట బాగుంది, బీజిఎం కూడా బానే ఉంది, కెమెరా వర్క్ సూపర్, ఎడిటింగ్ ఓకే, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. హీరో రోషన్ కొత్తవాడైనా అన్ని విభాగాల్లో ఆకట్టుకున్నాడు. కుర్రాడికి మంచి ఫ్యూచర్ ఉంది. హీరోయిన్ మానస లుక్స్ బాగున్నాయి, కానీ యాక్టింగ్ చాలా బెటర్ అవ్వాలి. హీరో తండ్రి పాత్ర చేసిన అతను మంచి కామెడీ టైమింగ్ తో సూపర్ అనిపించాడు. మిగిలిన వాళ్ళంతా ఓకే ఓకే. ఫస్ట్ హాఫ్ బోల్డ్ కంటెంట్, అక్కడక్కడ నవ్వించే కామెడీ ప్లస్ పాయింట్స్ కాగా, సెకండ్ హాఫ్ లో ల్యాగ్, కన్ఫ్యూజ్ చేసే కథనం, క్లైమాక్స్ మైనస్ పాయింట్స్. టోటల్ గా యావరేజ్ మూవీ. బబుల్ గమ్ మొదట తీయగా ఉన్నా తినే కొద్ది చప్పగా అయినట్టు ఈ మూవీ కూడా అలానే ఉంది. యూత్ఫుల్ కంటెంట్స్ ఇష్టపడే వాళ్ళు ఓసారి ట్రై చేయొచ్చు. ఫైనలీ మా ఎస్ఎస్ మీడియా రేటింగ్ 2.5 out of 5.